తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. తాజాగా విజయ్ పార్టీకి వీసీకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీవీకే పార్టీ నేత ఆధవ అర్జునకు వీసీకే నేత తిరుమాలవన్ లేఖ రాశారు. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం 118కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చింది. దీంతో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే కేరళంలో గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండడంతో విజయ్కు అపాయింట్మెంట్ దొరకలేదు. విజయ్ లోక్ భవన్కు వరకు వచ్చి వెనుదిరిగినట్లు సమాచారం. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. తాజాగా విజయ్ పార్టీకి వీసీకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీవీకే పార్టీ నేత ఆధవ అర్జునకు వీసీకే నేత తిరుమాలవన్ లేఖ రాశారు. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం 118కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చింది. దీంతో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే కేరళంలో గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండడంతో విజయ్కు అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో విజయ్ లోక్ భవన్ వరకు వచ్చి వెనుదిరిగి వెళ్ళినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతు ప్రకటించి మద్దతు లేఖను ఇవ్వడంతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే విజయ్ రీచ్ అయ్యారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనమే అని భావిస్తున్నారు. ప్రధానంగా అయితే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అందుబాటులో లేరు, కేరళకు వెళ్లారు. కాబట్టి విజయ్ రాజ్ భవన్ వద్దకు వెళ్లి వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించారు. గవర్నర్ అందుబాటులోకి వస్తే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖలను గవర్నర్ కు అందించి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి పిలవాలంటూ గవర్నర్ ను విజయ్ కోరే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ తో విజయ్ భేటీ అయినప్పటికీ ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని విజయ్ చెప్పినప్పటికీ 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రాజ్భవన్ కు వస్తేనే అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ గవర్నర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో 4వసారి గవర్నర్ కలిసేందుకు విజయ్ రాజ్భవన్ వెళ్ళినప్పటికీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్మెంట్ ఇస్తే రేపు విజయ్ గవర్నర్ ను కలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 11వ తేదీతో తమిళనాడు అసెంబ్లీ పదవీ కాలం ముగియబోతోంది. దీంతో 11వ తేదీలోపు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. లేకపోతే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే గవర్నర్ తీరును టీవీకే, కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. తమిళనాడులో ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు విజయ్ కు అధికారికంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చింది కాబట్టి వారి లేఖలు కూడా విజయ్ కు అందాయి. వారి లేఖలను తీసుకొని విజయ్ గవర్నర్ ను కలిసి తనకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారంటూ కూడా విజయ్ గవర్నర్ కు చెప్పే అవకాశం కూడా మనకు కనబడుతుంది. అయితే గవర్నర్ అందుబాటులో లేరు, తిరిగి ఎప్పుడు వస్తారన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చి గవర్నర్ గవర్నర్ కలిస్తే కనుక 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖలను విజయ్ గవర్నర్ కు అందించబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. ఒకవేళ రేపు ఉదయం గవర్నర్ ను కలిస్తే కనుక రేపు సాయంత్రం లోపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎల్లుండి ఉదయం లోపైన విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో గత 4-5 రోజుల నుంచి పూర్తి స్థాయిలో పొలిటికల్ హైడ్రామా నడిచింది, రాజకీయంగా ఉత్కంఠ నడిచిందని చెప్పుకోవచ్చు. విజయ్ 3 సార్లు గవర్నర్ ను కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం, దాన్ని గవర్నర్ తిరస్కరించడం, ఈ లోపు డిఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరగడం, దీన్ని డిఎంకే ఖండించడం, మరోవైపు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ప్రకటించడం, ఇట్లాంటి సంఘటనలన్నీ తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో ఒకవేళ
డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు విజయ్ కు 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ వచ్చింది కాబట్టి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని గవర్నర్ ను కోరడం, ఆ తర్వాత గవర్నర్ ఎప్పుడు డేట్ ఇస్తారు, ఎప్పుడు విజయ ప్రమాణ స్వీకారం చేస్తారనేది తమిళనాడు రాజకీయాల్లో మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే 5 సంవత్సరాల్లో తమిళనాడులో అన్ని సవ్యంగా జరిగితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు గవర్నర్ విజయ్ అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత 118 మంది ఎమ్మెల్యేల లేఖను గవర్నర్ సమర్పించి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, ఇవన్నీ సవ్యంగా జరిగితే రాబోయే 5 ఏళ్లలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అంటే ప్రధానంగా బొటాబొటి మెజార్టీగా ఉన్నటువంటి 118 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడపడం, వచ్చే 5 సంవత్సరాల్లో విజయ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తారు, తమిళనాడులో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ప్రధాన అంశంగా మన ముందు ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.